అన్నదాత సుఖీభవ పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 ఎకరాల్లోపు ఉన్న వారికి కేంద్రం అందించే 6,000కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 9,000 ఆర్థిక సాయం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున 10,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 9,000 కలిపి 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు మొత్తం 15,000 అందనున్నాయి. ఎన్నికలకు ముందుగానే రైతుల ఖాతాలో 4,000 జమ చేస్తామని చెప్పిన సీఎం మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. రైతులు అన్నదాత సుఖీభవ 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. ఈ రోజు 5 ఎకరాల పైనుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమీ ఇవ్వకపోయినా 10,000 రూపాయలు ఇస్తున్నాం. 5 ఎకరాల కంటే తక్కువ ఉంటే 9,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇచ్చి అందులో వాళ్ళు ఎంత ఇచ్చినా మనం 9,000 రూపాయలు ఇస్తున్నాం. ఇమ్మీడియట్ గా ఎలక్షన్ల ముందున 4,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్క రైతుకి మీ అకౌంట్ లో వస్తుంది. మీ డబ్బులంతా మిగిలిన డబ్బులంతా తర్వాత మీ అకౌంట్లో వేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మీ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. నేను రైతులందరినీ కోరుతున్నా, మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని అన్ని విధాలా ఆశీర్వదించే బాధ్యత ఇక్కడే రైతాంగం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నేను హామీ ఇస్తున్నా, మీ ముఖాల్లో వెలుగొచ్చే వరకు, వ్యవసాయం లాభసాటిగా తయారు చేసే వరకు నేను మీకు అండగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటా. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, అన్నదాత సుఖీభవ పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 ఎకరాల్లోపు ఉన్న వారికి కేంద్రం అందించే 6,000కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 9,000 ఆర్థిక సాయం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున 10,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 9,000 కలిపి 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు మొత్తం 15,000 అందనున్నాయి. ఎన్నికలకు ముందుగానే రైతుల ఖాతాలో 4,000 జమ చేస్తామని చెప్పిన సీఎం మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్లో ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, రైతులకి ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి మరొక 4,000 అదనంగా 10,000 రూపాయలని 2 సీజన్లకి 5,000 చొప్పున ఇస్తామని చెప్పి రాష్ట్రం ప్రకటించింది. అయితే ప్రస్తుతం దానిపైన ఒక సర్వే నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో సర్వేలో రైతులు తృప్తి పడటం లేదు. కేవలం కేంద్రం ఇచ్చే దాంతో రాష్ట్రానికి సంబంధం ఏంటి? తెలంగాణలో ఒక్కొక్క ఎకరాకి 5,000 ఇస్తున్న, ఒక్కొక్క సీజన్ కి 5,000 ఇస్తున్న సందర్భంలో ఇక్కడ కేవలం కేంద్రం 6,000 ఇస్తుంటే 4,000 ఇచ్చి సరిపెట్టి మాటలు చెప్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో సానుకూల ఫలితాలు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. కేవలం కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి మరొక 9,000 జత చేసి 15,000 2 సీజన్లకి కలిపి రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే కేంద్రం 3 విడతలుగా ఇస్తుండటంతో దాన్ని రాష్ట్రం కూడా 3 విడతలుగా కేంద్రం ఇచ్చే ఒక్కొక్కసారికి కేంద్రం 2,000 రూపాయలు ఇస్తుంది. ఆ 2,000తో ఒక్కొక్కసారి 5 ఎకరాల లోపున్న వాళ్ళకి 3,000 చొప్పున, అంటే 3 విడతలుగా దీన్ని చెల్లించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 55 లక్షల మంది రైతులకి ఇట్లాంటి ప్రయోజనం, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 55 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి 15,000 రూపాయల వరకు అందుతుంది. అలాగే 5 ఎకరాల పైన ఉన్న దాదాపు 15 లక్షల మంది వరకు రైతులకి ప్రభుత్వం 2 సీజన్లకి కలిపి 10,000 చెల్లించాలని నిర్ణయించింది. సో దీన్ని కూడా సీజన్ల వారీగా ఖరీఫ్ కి రబీకి కలిపి 2 సీజన్లకు చెల్లించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ నిధుల్ని ముందుగా రేపు ఎలక్షన్స్ లోపు ఒక సీజన్, ఇప్పుడు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ జరుగుతోంది, సగానికి పైగా సీజన్ అయిపోయింది. వాస్తవానికైతే ఈ సీజన్ తర్వాత నుంచి అందించాల్సి ఉంటుంది ఈ సహాయాన్ని. కానీ ఎన్నికల నేపథ్యంలో ఈ సీజన్ సగం ముగిసినప్పటికీ ఇప్పుడే మార్చిలోనే ఈ నిధులను అందించాలి, మొదటి సీజన్ కి సంబంధించిన నిధులను అందించాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి 15,000 రూపాయలు దక్కనున్నాయి. అలాగే 5 ఎకరాల పైన ఉన్న ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయలు దక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం
ఈ పథకాన్ని ఈ రోజు జరిగిన పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకుంది. మార్చిలో వాళ్ళకి అందించే ఏర్పాట్లు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ.